కడపలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో అవినీతికి హద్దు లేకుండా పోతోంది. పోలేరమ్మ ఆలయంలో ఉన్న హుండీని కొందరు అధికారులు, పూజారులు, సిబ్బంది కలిసి దోచుకుంటున్నారు. స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పిస్తున్న కానుకలను, నగదును దోచేస్తూ మఠానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఇక హుండీ తాళాలను తీసి సొమ్మును అపహరిస్తున్న వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మఠంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎవరు స్పందించకపోవడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మఠంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కడపలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో అవినీతికి హద్దు లేకుండా పోతోంది. పోలేరమ్మ ఆలయంలో ఉన్న హుండీని కొందరు అధికారులు, పూజారులు, సిబ్బంది కలిసి దోచుకుంటున్నారు. స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పిస్తున్న కానుకలను సైతం, నగదును కూడా దోచేస్తూ మఠానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. సువర్ణ, అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి సంబంధించిన వ్యవహారంలో గత కొంతకాలంగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. ప్రధానంగా నిన్న జరిగిన బ్రహ్మంగారి మఠానికి సంబంధించి గ్రామ దేవత అయిన పోలేరమ్మ గుడికి సంబంధించిన హుండీలోని డబ్బులు మాయమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అధికారులు ఆ హుండీని లెక్కించే క్రమంలో ప్రతి 2 నెలలకోసారి హుండీని లెక్కించడం జరుగుతుంది. ఆ హుండీని లెక్కించే క్రమంలో ఈ హుండీకి వేసిన తాళాన్ని తీసివేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఆ హుండీకి వేసిన తాళాన్ని తీసేసి దానికి గుడ్డలు చుట్టి ఉంచారు. ఈ నేపథ్యంలో ఆజాద్ అంటే టెంపుల్ కి సంబంధించిన ఈవో ఆజాద్ ఆధ్వర్యంలో ఈ హుండీలలో కానుకల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కానుకల లెక్కింపు కార్యక్రమం పరిశీలనలో భాగంగా ఈ పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన హుండీలో దాదాపుగా 2 లక్షల రూపాయలు, అంటే ప్రతి నెల జరిగే హుండీలో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. కాకపోతే ఈసారి లెక్కింపులో కేవలం 50,000 మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఆలయాల్లో హుండీల్లో లెక్కలు మాయమవుతున్నాయని గత చాలా కాలంగా కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆజాద్ నేతృత్వంలో లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ హుండీలో ఉండాల్సిన డబ్బులు లేకపోవడంతో ఫిర్యాదులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే భక్తులు, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన నిధులన్నీ కూడా మాయమవుతున్నాయనే ఆరోపణలు చేస్తున్న క్రమంలో గతంలో కూడా ఈ ఆలయానికి సంబంధించిన హుండీలో పెద్ద ఎత్తున నగదు మాయమైనట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో అధికారులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఈ నిధులకు సంబంధించి దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీఠానికి సంబంధించి కూడా వివాదం నెలకొంది. పీఠంలో ఇద్దరు కూడా, అంటే వీరనారాయణ స్వామి అలాగే మహాలక్ష్మి సంబంధించిన కుమారులు పీఠాధిపత్యాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్యన జరుగుతున్న వివాదంలో భాగంగానే హుండీలో లెక్క మాయమైనట్లు తెలుస్తుంది. వీరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చే క్రమంలో ఉన్నారు. ఈ క్రమంలోనే భక్తులు, అలాగే ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలందరూ కూడా హుండీలో వస్తున్న ఆదాయం కూడా చాలా కాలంగా కూడా మాయమవుతుంది. గతంలో చాలా సార్లు జరిగినా కూడా అధికారులు పర్యవేక్షణ లోపము, అలాగే సీరియస్ గా వివరించకపోవడంతోనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. స్వర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ చంద్రమోహన్. కడప
కడపలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో అవినీతికి హద్దు లేకుండా పోతోంది. పోలేరమ్మ ఆలయంలో ఉన్న హుండీని కొందరు అధికారులు, పూజారులు, సిబ్బంది కలిసి దోచుకుంటున్నారు. స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పిస్తోన్న కానుకలను, నగదును దోచేస్తూ మఠానికొచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. హుండీ తాళాలను తీసి సొమ్మును అపహరిస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మఠంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎవరు స్పందించకపోవడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మఠంలో జరుగుతున్న